జుట్టు విపరీతంగా రాలిపోతుందండి, చిట్లిపోతుంది. జుట్టు గట్టితనం లేదు రూట్స్ నుంచి. చిన్నతనంలోనే బాలనెరపొచ్చేస్తుంది. జుట్టు పట్టుకుంటే కుచ్చులు కుచ్చులుగా ఊడొచ్చేస్తుంది. ఇలా చాలామంది చాలా కంప్లెయింట్స్ అయితే వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఈ వీడియోలో చూపించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ని నేను ట్యాగ్ చేస్తాను. ఆన్లైన్లో కొనుక్కోండి. బిలో 100 రూపీస్లోనే అన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను మీకు హెయిర్ గ్రోత్ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. నాట్ ఓన్లీ ఫర్ హెయిర్ అండి, ఇది మన స్కిన్కి, మన ఇమ్యూనిటీకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మన హెయిర్ గ్రోత్కి కూడా. మీ జుట్టు ఊడిపోతుంది, రాలిపోతుంది, బాగా సన్నగా పిలకైపోయింది, గట్టితనం లేదు లోపల రూట్స్ నుంచి అనుకున్న వాళ్ళు ఈ డ్రింక్ని తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఒక గుప్పెడు కరివేపాకులు వేయండి. తర్వాత ఇవి ఉసిరికాయలండి, ఎండు ఉసిరికాయలు. మీ దగ్గర పచ్చివి ఉంటే ఇట్స్ ఓకే. మీరు పచ్చి ఉసిరికాయని, కరివేపాకుని కొద్దిగా నీళ్లు పోసి జ్యూస్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. చాలామంది నాతో అనేది ఏంటి అంటే, అక్క మాకు పచ్చివి దొరకట్లేదు, ఎండువి ఆన్లైన్లో దొరుకుతున్నాయి. ఇలా నీళ్ళల్లో కరివేపాకు ఇంకా ఉసిరికాయ ముక్కల్ని వేసి ఒక అరగంట పక్కన పెట్టిన తర్వాత పొయ్యి మీద పెట్టుకొని ఇలాగా గ్లాస్ నీళ్లు హాఫ్ గ్లాస్కి వచ్చేంత వరకు మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని ఈ నీళ్ళను తాగండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీ దగ్గర ఈ డ్రైడ్ ఆమ్లా లేకపోతే పౌడర్ ఉంటుంది కదండి, ఈ కరివేపాకుని నీళ్ళల్లో మరిగించి అందులో కొద్దిగా పౌడర్ వేసుకొని తాగండి, కొంచెం నిమ్మరసం ఏదైనా పిండుకొని. ఇది మన హెయిర్ గ్రోత్కి చాలా సపోర్ట్ చేస్తుంది ఈ డ్రింక్, స్కిన్కి కూడా, ఎందుకంటే ఆమ్లాలో వైటమిన్ సి ఉంటుంది. ఇప్పుడు మన హెయిర్ మాస్క్కి వచ్చేద్దాం. ఇది వచ్చేసి హైబిస్కస్ అండి, అంటే ఎండిపోయినటువంటి ఒంటెరెక్క మందారం. ఆన్లైన్లో దొరుకుతుంది, లింక్స్ ఇస్తాను. అలాగే మెంతులండి. అలాగే ఇది వచ్చేసి షికాకాయ అంటారు, ఇది కూడా మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. ఇది వెనకటి రోజుల్లో షికాకాయతో తలస్నానం చేసేవాళ్ళు, చక్కగా నురుగొస్తుందండి. ఆ తలలో ఉన్న డస్ట్ పొల్యూషన్ మొత్తాన్ని క్లియర్ చేస్తుంది, రూట్స్ నుంచి డెవలప్ చేస్తుంది. రోజ్మెరీ అండి, ఇది కూడా మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. ఇక్కడ నేను మీకు చూపించినవన్నీ కూడా మీ జుట్టుకి చాలా సంరక్షణ ఇస్తుందండి. ఒంటెరెక్క మందారం, ఎండిపోయిన ఒంటెరెక్క మందారం ఆన్లైన్లో దొరుకుతుందని చెప్పాను కదా, అవి మీ దగ్గర పచ్చి ఒంటెరెక్క మందారం ఉంటే వేసుకోండి. రోజ్మెరీ ఇప్పుడు మనకి ఇన్స్టామార్ట్లో, బ్లింకిట్లో కూడా పచ్చిది 18 రూపాయలు 20 రూపాయలకే అమ్ముతున్నారు. రోజ్మెరీ తీసుకోండి, లేదనుకుంటే ఆన్లైన్లో కొనుక్కోండి. ఇక్కడ నేను మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక బౌల్లో వేసుకొని నీళ్లు పోసుకొని, కుదిరితే మీరు రాత్రిపూట నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఎర్లీ మార్నింగ్కి మీకు రెడీ అయిపోతుంది అనమాట. చక్కగా అన్నీ కూడా నానాలండి. మెంతులు నానటానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి రాత్రిపూట నానబెట్టండి. లేదు టైం లేదనుకుంటే మినిమం ఒక 2 గంటలైనా నానబెట్టండి. ఇవి నేను రాత్రిపూట నానబెట్టానండి. చూడండి మెంతులు బాగా మెత్తగా అయిపోయాయి అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. నేను మీకు ఒకటి చెప్తున్నానండి, ఈ రోజుల్లో హెయిర్ కేర్ ఎలా ఉంది అంటే, మినరల్ ఆయిల్స్ ఉన్నటువంటి ఆయిల్స్నే మనం కొబ్బరి నూనెలాగా యూజ్ చేస్తున్నాం. అది ఒక మైనస్ అవుతుంది. మనం తినే జంక్ ఫుడ్, ప్రాపర్ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవటం, సరిగ్గా నిద్ర లేకపోవటం, ఎక్కువగా మొబైల్స్ చూడటం, కంప్యూటర్ని ఎక్కువగా చూడటం, లేట్ నైట్ పడుకోవటం, ఇవన్నీ అనర్థాలేనండి. తర్వాత ఒక చిన్న షాంపూ చేసుకుంటున్నారు, అయిపోతుంది అనుకుంటున్నారు. అది ఎలా అండి, అది కరెక్ట్ కాదు. ఇలాంటి హెయిర్ మాస్కులు వారానికి ఒక 2 సార్లన్నా పెట్టుకోండి. కుంకుడుకాయ షికాకాయతో తలస్నానం చేయండి. నేను చూపించినట్లు ఉసిరికాయ తినండి. చక్కగా పొద్దున్నే వేడిగా ఆ డ్రింక్ని తీసుకోండి. ఇమ్యూనిటీ బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది. కుంకుడుకాయతో తలస్నానం చేయండి. ఇలా కేర్ తీసుకుంటే జుట్టు అస్సలు ఊడదండి. ముందుగా ఒకటి చెప్తున్నాను, మెంటల్ టెన్షన్స్ ఏవి పెట్టుకోకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. అప్పుడు మీ జుట్టు ఊడదు, మీరు కూడా హెల్తీగా ఉంటారు. ఓకేనా? ఇది నేను మా పాపకి యూజ్ చేస్తానండి. మా పాప హెయిర్ చూశారు కదా, చాలా బాగుంటుంది తన హెయిర్. ఇక్కడ నేను హెయిర్ అప్లై చేసుకున్న తర్వాత తనకి నేను ఓన్లీ కుంకుడుకాయ షికాకాయ, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించానండి, కుంకుడుకాయ షికాకాయతో షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని. చూడకపోతే ఆ వీడియో కూడా వెళ్ళి మీరు ఒకసారి చూడండి, కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫైనల్గా తనకి హెడ్ బాత్ అయితే చేయించాను. హెయిర్ చూడండి ఎంత బాగుందో. మీ హెయిర్ కూడా ఇలా ఉండాలంటే కంపల్సరిగా నేను చెప్పిన టిప్స్ని పాటిస్తూ హెల్తీగా, హ్యాపీగా, పాజిటివ్గా ఉండండి. మంచి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోండి. యోగా, మెడిటేషన్, మంచి ఫుడ్ తీసుకోండి. జంక్ని అలవాటు చేయండి. పిల్లలకి కూడా అలవాటు చేయొద్దు.
ఇది ఈరోజు నా వీడియో. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మీతో నేను షేర్ చేసుకోవాలండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఇంకొంతమందికి షేర్ చేసి నన్ను ఫాలో చేయండి యూట్యూబ్లో. అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. లైక్ షేర్ తప్పనిసరిగా చేసి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్. బాయ్. కీప్ స్మైలింగ్.